స్పాన్సర్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. స్వాగత సుమాంజలి. గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విచ్చేస్తున్న మన ప్రీతమ నేత, మాజీ ఆర్థిక మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి నా హార్దిక స్వాగత సుమాంజలి. చింతమనేడి అబ్బాయి, తుని మండల టీడీపీ అధ్యక్షులు. స్వాగత సుమాంజలి. గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విచ్చేస్తున్న మన ప్రీతమ నేత, మాజీ ఆర్థిక మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి నా హార్దిక స్వాగత సుమాంజలి. నరహరశెట్టి సూర్యప్రకాష్, ఆత్మ చైర్మన్, పిఈ చిన్నయ్యపాలెం. స్వాగత సుమాంజలి. గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విచ్చేస్తున్న మన ప్రీతమ నేత, మాజీ ఆర్థిక మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి నా హార్దిక స్వాగత సుమాంజలి. డాక్టర్ వెలగా వెంకట కృష్ణారావు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, తుని నియోజకవర్గం. స్వాగత సుమాంజలి. గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విచ్చేస్తున్న మన ప్రీతమ నేత, మాజీ ఆర్థిక మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి నా హార్దిక స్వాగత సుమాంజలి. చొక్కా అప్పారావు, తొండంగి మండలం, టీడీపీ అధ్యక్షులు, చింతకాయలపేట, పెరుమల్లాపురం పంచాయతీ. స్వాగత సుమాంజలి. గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విచ్చేస్తున్న మన ప్రీతమ నేత, మాజీ ఆర్థిక మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి నా హార్దిక స్వాగత సుమాంజలి. పప్పు నవీన్, తుని మండల టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు, టి వెంకటాపురం, తుని మండలం. స్వాగత సుమాంజలి. గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విచ్చేస్తున్న మన ప్రీతమ నేత, మాజీ ఆర్థిక మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి నా హార్దిక స్వాగత సుమాంజలి. ఉప్పాడ త్రిమూర్తులు, తుని మండల టీడీపీ బీసీ సెల్ ఉపాధ్యక్షులు, వల్లూరు, తుని మండలం. స్వాగత సుమాంజలి. గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విచ్చేస్తున్న మన ప్రీతమ నేత, మాజీ ఆర్థిక మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి నా హార్దిక స్వాగత సుమాంజలి. వెలగా వెంకట గంగాధర రంగనాయకులు, సీనియర్ టీడీపీ నాయకులు, కోటనందూరు. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బూత్ ఇన్ఛార్జీలతో ప్రభుత్వ భేటీ, పార్టీ పటిష్ట ప్రణాళికపై యనమల దివ్య దిశ నిర్దేశం. రాజమండ్రి మాజీ ఎంపీపై బుచ్చయ్య విసుర్లు, భరత్ అవగాహన రాహిత్యంపై మండిపాటు. పిఠాపురంలో గుడిబాట పట్టిన జన సైనికులు, పవన్ ఆరోగ్యం కుదుటపడాలని పూజలు. పార్టీ ఆదేశాలను పాటిస్తూ పార్టీ బలోపేతానికి బూత్ ఇన్ఛార్జీలు, కుటుంబ సాధికార సారథులు కృషి చేయాలని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో వీక్గా ఉన్న బూత్లలో తెలుగుదేశం పార్టీ బలమైన శక్తిగా అవతరించాల్సిన అవసరాన్ని ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయంలో జరిగిన బూత్ ఇన్ఛార్జీలు, కుటుంబ సాధికార సారథుల సమావేశంలో యనమల దివ్య నొక్కి చెప్పారు. సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి ఆమె ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నేతలు, అబ్జర్వేటర్లతో కలిసి బూత్ల వారీగా పనితీరును సమీక్షించారు. పార్టీ ఆశించిన స్థాయిలో బూత్ కన్వీనర్లు పనిచేయాలని, ఇందుకోసం రూపొందించిన భవిష్యత్ ప్రణాళికపై ఆమె దిశ నిర్దేశం చేశారు.
జగన్ పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టి అన్ని రంగాల్లో వెనుకబడిందని సీనియర్ నేత రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఇవాళ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన బుచ్చయ్య చౌదరి మాజీ ఎంపీ మార్గని భరత్పై మండిపడ్డారు. జగన్ వల్ల గాడి తప్పిన రాష్ట్ర ఆర్థిక వృద్ధి కూటమి పాలనలో పెరిగిందన్నారు. చంద్రబాబుపై నమ్మకం పెరిగిన పారిశ్రామికవేత్తలు పెట్టుబడులతో ముందుకు వస్తున్నారని బుచ్చయ్య పేర్కొన్నారు. మధ్యకాలంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగం పెంచుకుంటూ వెళ్తున్నాం. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా కూడా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన గత పాలకులు తిరిగి మరలా తప్పుడు ప్రచారం చేసి గోబెల్స్ ప్రచారం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనే ఆలోచనలోనూ పెట్టుబడులు రాకుండా పారిపోయేలాగా చేయడంలోనూ ఒక అరాచక ఆటవిక విధానం సృష్టిస్తాము, మా ఇష్టరాజ్యంగా చేస్తాము, గొంతులు కోస్తాము, నరుకుతాము, విడుస్తామనే వాదనలో వెళ్ళటం చాలా దురదృష్టకరం. వారు చేసిన 5 సంవత్సరాల నిర్వాహకంలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. మళ్ళీ ఇవాళ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ నమ్మకం కొద్దీ అనేక మంది పెట్టుబడులు పెడుతూ ఉన్నారు, పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, ఆర్థికంగా కూడా పుంజుకోవడానికి అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్తూనే సంక్షేమాన్ని కూడా 2 కళ్ళుగా తీసుకొని ముందుకెళ్తూ ఉన్నాం. ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికమైన సర్దుబాట్లు ఇబ్బందులు ఉన్నా కూడా ఇచ్చిన హామీలు ఎక్కడో కూడా వెనుకబడకుండా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంకా చిన్నవి ఉన్నాయి, అవి కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని సవినీయంగా మనవి చేస్తూ ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టేలాగా ఉంటుందని సవినీయంగా మనవి చేస్తూ కేంద్రం నుంచి మోడీ గారి సహకారం కూడా తీసుకుని మనం ముందుకు సాగుతున్నాం. దానివల్ల కొన్ని ఆర్థిక సర్దుబాట్లు కూడా జరిగేదానికి, పోలవరం లాంటి ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యేదానికి, అమరావతి బహుముఖంగా అభివృద్ధి చెందేదానికి అవకాశాలు వస్తున్నాయి. నెట్వర్క్ వస్తుంది, రైల్వే నెట్వర్క్ కానీ రోడ్డు నెట్వర్క్ కానీ భారీగా కేంద్రం సహకరిస్తుంది. దానికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ మధ్య స్థానిక వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ గారు భరత్ గారు అవాకులు చవాకులు చెప్తా ఉన్నారు. మరి ఆయనకి నాలెడ్జ్ ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే గతంలో 17లోనే శాంక్షన్ అయింది, ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది. 5 ఫ్లైఓవర్లు కట్టడానికి నిర్ణయం అయింది. మోరంపూడి దగ్గర నుంచి, దివాన్ చెరువు దగ్గర నుంచి, లాలా చెరువు దగ్గర నుంచి, వేమగిరి, కడీపులంక కూడా దాంట్లో ఉన్నాయి. కానీ ఈయన ఎంపీ అయిన తర్వాత పనుల టెండర్ కూడా పిలిచారు. గట్కీ గారు పరోక్షంగా శంకుస్థాపన కూడా చేశారు. టెండర్ సర్దుబాటు అయిన తర్వాత ఈయన ఎంపీ అవడంతో దాన్ని రద్దు చేయించాడు. వెరీ క్లియర్. ఆ మినిట్లో ఆయన ఇచ్చిన దాంట్లో, మేము చెప్పడం కాదు, ఆయన ఇచ్చిన దాంట్లోనే ఉంది. ఆయన ఏమైనా ఇచ్చారు, సెవెంటీన్త్ మీటింగ్ ఎల్ఏ కమిటెడ్ హెల్డ్ ఆన్ 14/3/22. The proposals Rajamahindra city from Diwan Cheru kilometer was dropped, minute enclosed. Why? Further, NHA enclosed has issued directions to be assessed the other requirement which were otherwise proposed to be bypassed. బైపాస్ పేరుతో ఉన్న ప్రాజెక్టును రద్దు చేయించాడు ఎంపీ గారు. నాకు అక్కర్లేదని ఇవాళ అంటాడు నేనే శాంక్షన్ చేయించాను. బొమ్మూరు అసలు శాంక్షనే లేదు. బొమ్మూరులో అసలు శాంక్షన్ లేదు. మేము ఇప్పుడు అడుగుతా ఉన్నాం. మొన్న దివాన్ చెరువు ఆగిపోయింది, మోరంపూడి ఆగిపోయింది కాంగ్రెస్ పాలనలో. మరలా ఈయన వెళ్ళి బతినాడుకొని, ఇక్కడ పబ్లిక్ విమర్శ వచ్చిన తర్వాత బతినాడుకొని గడ్కరీ గారు కాళ్ళు అట్టుకుంటే మోరంపూడి వచ్చింది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక ఇవాళ దివాన్ చెరువు, వేమగిరి మొదలవుతోంది. ఎందుకు ఆపించావు నువ్వు? బైపాస్ తెచ్చావా? బైపాస్ ఎందుకు రాలేదు? బైపాస్ పేరుతో ఉన్న ప్రాజెక్టు తగలేసి ఇవాళ ఎవరి మీద నిందలేస్తావు? వీళ్ళకి కాంట్రాక్టర్ నీ హయాంలోనే వచ్చింది కాంట్రాక్టర్ మోరంపూడి. ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినాయకులు కొణిదెల పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకొని మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని మహాపుణ్యక్షేత్రమైన శ్రీ ఉమా కుకుటేశ్వర దేవస్థానంలో మృత్యుంజయ హోమం, చండీ హోమం, రుద్రాభిషేకం, పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు, డీసీసీబీ బ్యాంకు చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, ఫైర్మెన్ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఓదూరి కిషోర్, పీఠాపురం జనసేన పార్టీ పట్టణ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి వీచేశారు. ముందుగా దేవదేవుని అమ్మవారిని దర్శించుకుని హోమ, రుద్రాభిషేకం, పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం శ్రీపద శ్రీ వల్లభ సంస్థానంలో సౌజన్య కార్యనిర్వహణాధికారిని వారి సమక్షంలో కొణిదెల పవన్ కళ్యాణ్ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు మరియు హోమాలు చేయించారు. సంపూర్ణ
शरीरमारोग्यसिद्ध्यर्थं दीर्घायुप्राप्त्यर्थं यथाशक्ति अभिषेकं करिष्ये पूजार्थं मदर्थं भवन्तः कुर्वन्तु कृतोऽस्मि करिष्यामि यथा ज्ञानतः ॐ नमो भगवते रुद्राय ॐ नमस्ते हे हे मारय मारय संपन्नाय स्वाहा मोषणे दारिद्र्यं निद्रावय निद्रावय देहं पोषण पोषण चित्तं दोषे दोषण सर्वं सर्वै बालचन्द्रो विराननः व्रातवदले नमो गणपतये नमः प्रमथवदले नमः। अर्घ्यपूर्वक प्रार्थना नमस्कारान् समर्पयामि हरे पुण्डरीकाक्षं स्वाध्यायं सर्वैः गोविन्दाय नमः कृष्णाय नमः प्रचोदनाय नमः विक्रमाय नमः नारायणाय नमः श्रीधराय नमः श्रीविद्याय नमः रामवराय नमः शङ्कराय नमः वासुदेवाय नमः अन्नाय नमः पुरुषोत्तमाय नमः ढोलकाय नमः कृष्णोद्धाराय ఇంటికాడ దగ్గరలోనే భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన జెండా కార్యక్రమం ఎలమంచిలి నియోజకవర్గంలో అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అడారి ఆనంద్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని పట్టణాన్ని కాషాయమయంగా అదేవిధంగా పట్టణంలోని ధర్మవరంలో కూడా ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా చేపట్టారు. అనకపల్లి నియోజకవర్గంలోని గవరపాలెం ప్రాంతంలో గల శతకం పట్టు పెదరామస్వామి కోవెల వద్ద పార్టీ జెండాలను ఆవిష్కరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, బీజేపీ మహిళా నాయకురాలు రామకుమారి మరియు ఇతర రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడం, ప్రతి ఇంటికి బీజేపీ జెండా సిద్ధాంతాన్ని చేరవేయడమే మన ఊరు మన జెండా కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ఉధృతంగా సాగింది.
भारत माता की भारत माता की नरेंद्र भारत माता की भारत माता की भारत माता की नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం జగ్గంపేట రావులమ్మ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 20వ తేదీన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నామని, ఏప్రిల్ 20వ తేదీ అందరికీ గుర్తుండిపోయే తేదీ అని, ఈ రాష్ట్రానికి ఒక సమర్థవంతమైన నాయకుడిని అందించిన రోజు అని, ఆ రోజున జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించి 500 మందితో మెగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేసి రక్తం 500 మందితో రక్తం అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడప భరత్, ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, ఆర్యవేశ డైరెక్టర్ కొత్త కొండబాబు, పాండ్రంగి రాంబాబు, దేవరపల్లి మూర్తి, దాపర్తి సీతారామయ్య, నగిరెడ్డి సూర్యవతి, కేసిరెడ్డి శ్రీను, అడప తాతాజీ తదితరులు పాల్గొన్నారు. నేను స్వయంగా ప్రతి కార్యకర్తతోటి కూడా మాట్లాడి కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దీనికి ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి బ్లడ్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్స్ సౌజన్యంతో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా కూడా ఒక సర్టిఫికెట్ బ్లడ్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఈ రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి కూడా ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. అది ఈ రకంగా ఉంటుంది. ఓకే, ముందు ఇక్కడ ఏంటంటే క్రమశిక్షణతోటి ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ ఇవ్వాలి. వచ్చిన ప్రతి ఒక్కరునే ఏదో గందరగోళం లేకుండా జరగాలన్న ఉద్దేశంతో వచ్చినటువంటి బ్లడ్ ఇవ్వడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తాం. ముందు వాళ్ళ పేరు, వాళ్ళ ఊరు, వాళ్ళ మండలం, గ్రామం, నియోజకవర్గం, జిల్లా, ఆ ఐడెంటిటీ కార్డు పట్టుకొచ్చి బీపీ టెస్ట్ చేయించుకొని ఆ టెస్ట్ అయిన తర్వాత వచ్చి బ్లడ్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు. బ్లడ్ ఇచ్చిన తర్వాత వెంటనే ముందస్తుగా మన ఫౌండేషన్ ద్వారా ఇచ్చేటటువంటి సర్టిఫికెట్ని అక్కడే తయారు చేసి ఇచ్చేయడం జరుగుతుంది. తదుపరి ఎన్టీఆర్ ట్రస్ట్కి వెళ్ళి మేడం సిగ్నేచర్తో, భువనేశ్వర్ గారి యొక్క సిగ్నేచర్ తోటి ఆ సర్టిఫికెట్ కూడా తర్వాత రావడం జరుగుతుంది. అది కూడా వాళ్ళకి అందివ్వడం జరుగుతుంది. బహుశా దాన్ని కూడా రేపే వచ్చేలాగా ఏర్పాటు చేయమని చెప్పాం. అది కూడా వచ్చిందంటే రెండు కలిసి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని విజయవంతం చేయమని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇటు నాయకులే కాకుండా ప్రతి కార్యకర్త కూడా వచ్చి, మొన్న 3 మాసాల క్రితమే మేము బ్లడ్ క్యాంపు, డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. సుమారు 400 మంది, 420 మందితోటి ఆ రోజు బ్లడ్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను, ఆ రోజు బ్లడ్ ఇచ్చినటువంటి ఏ ఒక్కరు కూడా మళ్ళీ బ్లడ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఒకసారి బ్లడ్ ఇస్తే అది 6 మాసాల తర్వాతే మనం బ్లడ్ ఇవ్వడానికి మనకి అవకాశం ఉంటుంది. దాన్ని గుర్తించుకుని మాత్రం కొత్త వారే రావాలి, కొత్త వారినే నాయకులు తీసుకురావాలి. ఆ రకంగా రావాలి అని చెప్పేసి ఇది చేస్తూ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 76వ సంవత్సరంలో అడుగు పెడతారు. ఆ సందర్భంలో
76 స్వీట్లతో ఒక స్వీట్ బాక్స్ తయారు చేసి శాసనసభ్యులకి, జిల్లా కలెక్టర్స్కి, అలాగే అధికారులందరికీ, ముఖ్య నాయకులందరికీ జగ్గంపేట నియోజకవర్గం తరపున పంపిణీ. అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలోని బయ్యవరం పంచాయతీ పరిధిలో గల బొగ్గు యార్డును తరలించాలని గ్రామస్తులు గత నెల రోజులుగా ధర్నాలు నిరసన చేస్తున్నారు. ఈ బొగ్గు యార్డు విషయంపై గ్రామస్తులు రాజకీయ నాయకులకి, అధికారులకి వినతి పత్రాల ద్వారా తమ డిమాండ్ను తెలియపరిచినా వీరి గోడు విని నాదుడే కరువయ్యారు. దీంతో గ్రామస్తులందరూ కలిసి వర్తక సంఘం అధ్యక్షుడు కొనతల లక్ష్మీనారాయణకు గోడును వినిపించుకున్నారు. దీనిపై ఆయన స్పందించి ఆయన గ్రామస్తుల వైపు నిలబడి గత 3 రోజులుగా బొగ్గు యార్డ్ విషయంపై వివిధ శాఖ అధికారులతో చర్చలు జరిపారు. గ్రామస్తుల కండగా నిలబడి యార్డ్ని తరలించమని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లిఖితపూర్వకంగా ఆర్డర్ కాపీని రిలీజ్ చేశారు. శనివారం సాయంత్రం స్థానిక ఎంఆర్ఓ గ్రామస్తులకు లెటర్ ద్వారా అధికారికంగా వినిపించి గ్రామస్తులకు అందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. ఎంఆర్ఓ గారు అయితే రెండో సిఐ గారు కూడా చాలా హెల్ప్ చేస్తారు మనకి ఆ విషయంలో. ఎందుకంటే మా 11 గంటల 12 గంటల నుంచి చాలా ఫోన్ చేస్తున్నాను అందరికీ. ఇదేదో వచ్చింది, ఏదో చూడండి బాబు, తీసుకెళ్ళిపోండి బాబు, ఏదో ఇది అయిపోతుంది, పని అయిపోతుంది అనేసి అనుకుంటుంది. ఇది కూడా ఆర్డర్ కూడా పొల్యూషన్ వాళ్ళు అంత చక్కగా ఇచ్చారంటే, అంటే నేను చదువుతాను, దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టు ఎగ్జామిన్ ద ఫీజిబిలిటీ ఆఫ్ రిలొకేటింగ్ ద కోల్ హ్యాండ్లింగ్ ఆపరేషన్ ఫ్రమ్ బయ్యవరం రైల్వే స్టేషన్ గ్లేడింగ్ గివెన్ ఇట్స్ ప్రాక్సిమిటీ టు ద రెసిడెన్షియల్ ఏరియా. అంటే దాని అర్థం ఏంటంటే ఇది ఇంకొక దగ్గర షిఫ్ట్ చేయడానికి మీరు ఆలోచన చేయండి అనేసి క్లియర్గా వాళ్ళు రాసిచ్చారు. ఎవరు? పొల్యూషన్ వాళ్ళు చాలా చక్కగా రాశారమ్మా, దాంట్లో అనుమానం లేదు. ప్రతి ఇష్యూలో కూడా వాళ్ళు చాలా ఇదిగో. ఇప్పుడు కాల్యూషన్ ఎంతవరకు ఉన్నదంటే జనరల్గా 10 నుంచి 100 లోపు ఉండాలంట. ఇక్కడ మనకి ఎంత ఉంది? 200 పైన ఉంది. అలాగా ప్రతి దీంట్లో కూడా వీళ్ళు మేము చెప్పాము దీనికి ఫెసిలిటీలో ఇలా చెయ్యాలని, అంటే అది ఇప్పుడు వచ్చి చేయలేదు, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదని కూడా ఇచ్చారు. అంటే చాలా చక్కగా ఇచ్చారు ఆర్డర్ పొల్యూషన్ వాళ్ళు. ఆర్డీఓ గారు వాళ్ళకి రిప్లై పెట్టారు. ఆ పెట్టిన దాని మీద ఆయన రాసి ఇచ్చారనమాట. మనం నిన్నైతే ఏదైతే అడిగామో అది దాని ప్రకారం రాసి ఇచ్చారు. రైల్వే బోర్డులు కూడా సరైన యాక్షన్ తీసుకుంటారని ఆశిద్దాం. అందరు ఎంఆర్ఓ గారు కూడా రిక్వెస్ట్ చేసి ఒకసారి మళ్ళీ ఇటు పైన ఇక్కడ రాకుండా చూడండి దయచేసి అని చెప్తున్నాం. అలాగే సిఐ గారు కూడా ఒకసారి చెప్పేద్దాం. ఎస్ఐ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి, ఎస్ఐ గారు ఉన్నారు, ఆయన చెప్తే ఆయన సిఐ గారు చెప్తే తర్వాత సిఐ గారితో మాట్లాడదాం. మనకి అంటే వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు మన గురించి. మీరు సాధించుకున్నారు, ఇది మీరందరూ కలిసికట్టుగా చేస్తున్నారు కాబట్టి ఇది చేయగలిగారు. ఇది మన ఊరు బాగుపడాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలనే ఉద్దేశంతో తప్ప రెండో ఉద్దేశంతో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అది మనకి చాలా ప్లస్ పాయింట్ అయింది. అంటే రకరకాలుగా చేసుకుంటారు, రకరకాలుగా అవుతుంది, అవన్నీ మర్చిపోయినాక మనకు కావాల్సింది ఏంటంటే అక్కడి నుంచి అది తరిగిపోవడం కావాలి. అది చేస్తారని ఇందులో రాసిచ్చాడు, చేయమని ఆలోచించమనేసి. ఆలోచనలో చేస్తారు వాళ్ళు కూడా. చూద్దాం దాని తర్వాత. అంటే ప్రస్తుతానికి ఇదైతే తీసుకెళ్ళిపోతారు. అవి అదే స్టార్ట్ చేశారని తెలిసింది నాకు. అది తీసుకెళ్ళిపోయింది. అదే తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ రాకుండా మాత్రం చూస్తాము. మరి మీరు కొద్ది రోజుల నుంచి చాలా మరి అందరూ కూడా ఏకస్తులై కూడా మీరు ఉన్న విషయాన్ని, ఈ కోల్ విషయం గురించి మీరు అందరూ కూడా పోరాటం చేస్తున్నారు. ఈ విషయమే అందరూ కూడా మన పెద్దవాళ్ళ దృష్టిలోకి వెళ్ళింది. మరి ఆ విషయమే పెద్దవాళ్ళందరూ కూడా, కలెక్టర్ మేడం గారు అయితే ఏంటి, ఆర్డీఓ గారు అయితే ఏంటి, డిఎస్పీ గారు, ఎస్పీ గారు అందరూ కూడా నిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ విషయంలో మరి దీని మీద డిస్కస్ చేయమని మనకు కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు. దాని మీద డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు, మేము అందరం కూడా, సిఐ గారు అందరం కూర్చుని డిస్కస్ చేసుకుని ఈ సమస్యను అందరూ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. ముందు విన్న తర్వాత సమస్య ఏంటి, ఈ ప్రాబ్లం అలాగే ఎలా సాల్వ్ చేయాలి, అవన్నీ కూడా మనం కూలంకషంగా డిస్కస్ చేసుకున్నాం మీ అందరి సమక్షంలోనే. ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్న తర్వాత అక్కడ పొల్యూషన్ ఉన్నదని కూడా మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు మనకి నిర్ధారణ చేశారు. ఈ అన్ని విషయాలు కూడా మీరు లాస్ట్లో ఒక లెటర్ రూపంలో కూడా ఇమ్మని అడిగారు. మరి ఆ లెటర్ రూపంలో కూడా ఈరోజు మీకు సబ్మిట్ చేయడం జరిగింది. ఆ సబ్మిట్ చేసిన కాగితాలు కూడా పై అధికారులు పైకి పంపిస్తారు. ఆ తర్వాత రైల్వే బోర్డు ఏది ఉంటుంది, ఆ రైల్వే బోర్డులో దానికి సంబంధించిన కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో అన్ని పెట్టి డిస్కస్ చేసుకున్న తర్వాత తదుపరి నిర్ణయాలు తీసుకుంటారు దీని మీద. ఎందువల్లంటే ప్రజెంట్ అయితే ముందు షిఫ్ట్ అవ్వాలి అక్కడి నుంచి. దానికి మీరు అందరూ కూడా ఒప్పుకున్నందుకు నాకు అందరికీ పేరు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మీ అందరికీ కూడా. మరి ఇంకా ఫర్దర్గా కూడా
మరి ఆ నార్మ్స్ ఎలా ఉంటాయో, అంటే రైల్వే యాక్ట్ ఉంటుంది, ఆ యాక్ట్ ప్రకారం నార్మ్స్ ఉంటాయి. మరి ప్రీవియస్గా ఈ దేని ప్రకారం అయితే ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ అయ్యి ఇక్కడ పెట్టారో అవన్నీ కూడా మనకి రూల్ పొజిషన్ ప్రకారం చూసి ఫర్దర్గా దీని మీద యాక్షన్ తీసుకుంటారు రైల్వే బోర్డు వారు. మరి అప్పటి వరకు కొంచెం మీరు ఓపికగా ఉండాలని మరి ఈ పెద్దల సమక్షంలో అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బూత్ ఇన్ఛార్జీలతో ప్రభుత్వ విప్ భేటీ, పార్టీ పటిష్ట ప్రణాళికపై యనమల దివ్య దిశ నిర్దేశం. రాజమండ్రి మాజీ ఎంపీపై బుచ్చయ్య విసుర్లు, భరత్ అవగాహన రాహిత్యంపై మండిపాటు. పిఠాపురంలో గుడిబాట పట్టిన జన సైనికులు, పవన్ ఆరోగ్యం కుదుటపడాలని పూజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.